ఈ వీకెండ్ మేమైతే హైదరాబాద్ నుండి మంచిర్యాలకి వెళ్తున్నాము. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి 2 కవర్ చేస్తాము. వీకెండ్ ఒక ఫంక్షన్ ఉంది అండ్ అలాగే మా అత్తమ్మ పోచమ్మ చేస్తా అన్నారు. అందుకనే మేమైతే వెళ్తున్నాము. 2 కవర్ అవుతాయని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. 2 డేసే కాబట్టి లగేజ్ కూడా తక్కువే ఉంది. ఇంకా మా ఐరో బాబు అయితే మాకన్నా ముందే రెడీగా ఉన్నాడు ఇంకా వెళ్ళడానికి. ఎప్పుడు వెళ్దామా అని ఇంకా లోపలికి బయటకి తిరుగుతూనే ఉన్నాడు. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 8 అయింది కరెక్ట్ గా. అండ్ మా ఐరోతో జర్నీ అంటే ఇంకా మామూలుగా ఉండదు. మేము రీచ్ అయ్యేసరికి 12:15 అయింది ఎగ్జాక్ట్ గా. ఈసారి అయితే తొందరగానే రీచ్ అయినట్టు అనిపించింది. ఎవ్రీ టైం అయితే 4.5 అవర్స్ అలా పడుతుంది. ఐరో అయితే కింద కూర్చొని స్పీకర్ అంటున్నాడు అండ్ పైన నిల్చొని లైట్ ఆఫ్ ఆన్ చేస్తా అంటున్నాడు. ఇదే ఉంటుంది వాడితో ఇంకా ఆ జర్నీ అంతా. అండ్ మధ్య మధ్యలో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తానంటాడు. ఇంకా వాడిని పట్టుకోలేక నాకు ఉంటుంది. వాడు పడుకుంటే కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుంది. కానీ వాడు 11:15 వరకు అయితే పడుకున్నాడు. అండ్ ఇది హైదరాబాద్ లో హైయెస్ట్ టవర్ అంట, 51 ఫ్లోర్స్ అనుకుంటాను. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓఆర్ఆర్ ఎక్కేసాము. ఇంకా ఓఆర్ఆర్ ఎక్కి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు కాబట్టి. సో మంచిగా వెళ్ళిపోవచ్చు. ఇక మేమైతే సాంగ్స్ పెట్టుకుని పాడుకుంటూ వినుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాము. నైట్ జర్నీ కాబట్టి ఆ మాత్రం ఉండాలి మరి. ఒక్కోసారి నా పాటలకి వచ్చే నిద్ర కూడా పోతుంది మా ఆయనకి. ఇలా ఉంటుంది మరి మనం పాడితే. మాక్సిమం మాది నైట్ జర్నీ అవుతుంది, ఎందుకంటే ఈ డే టైంలో అసలు కుదరదు కూడా. డే అంతా తను ఆఫీస్కి వర్క్ వెళ్ళి వస్తారు అండ్ నైట్ అయితే స్టార్ట్ అయిపోతాము. 7-8 ఇదే టైం అవుతుంది ఎప్పటికైనా. అండ్ మేమైతే మధ్యలో టీ బ్రేక్ అని ఆపాము. ఇంకా ఇదైతే మ్యాండేటరీ బ్రేక్ అండ్ అక్కడ టీ తీసుకున్నాము. సో టీ కప్స్ చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. సో తొందరగా అయిపోయింది టీ. వాటిని చూస్తే నవ్వొచ్చింది కూడా, అంత చిన్నగా ఉన్నాయి. బట్ పర్లేదు, బాగానే ఉండే టీ అయితే. టీ దాకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా వాడైతే కొద్దిసేపటికి పడుకున్నాడు. సో మేము రీచ్ అయ్యేసరికి 12:15 అయ్యింది. ఇలా ఉంటుంది మన నైట్ జర్నీ. ఇంకా నచ్చితే లైక్ చేయండి. బాయ్.